వేడివేడిగా చూడడానికైతే భలే ఉంది కదండి. ఈ చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తా. ముందుగా మనం చిన్న చేపలు అయితే తీసుకున్నాం, వాటిని నీట్గా క్లీన్ చేసి అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాం అండి. అలానే కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకుని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో ఈ చిన్న చేపలు అయితే వేసేసుకుందాం. మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకోండి. అలానే కొంచెం పసుపు, కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఏదైతే మనం వేసామో అవన్నీ చిన్న చేపలకి కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి. ఆ తర్వాత కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవనిద్దాం. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే ఏమున్నావో అవి యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో అలా ఉడకనిద్దామండి. అంతే. ఆ తర్వాత వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీరైతే హాట్గా సర్వ్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.